విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఒక్క మాట్లాడండి. అందరికీ దండాలు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ అందశ్రీ అన్న. ఇక టైం మొత్తం అయిపోయింది కనుక నేను ఎక్కువసేపే మాట్లాడా. నేను కూడా మీ కళాకారుల కులపోనే. నేను పెద్ద పాటగాని కాదు, కానీ మా నాయన పాటగాడు, రాతగాడు, మాటగాడు అన్నీ కాబట్టి మీరందరూ రాతగాళ్ళు ఉన్నారు, పాటగాళ్ళు ఉన్నారు, మాటగాళ్ళు ఉన్నారు. సో నేను కూడా మీ కులపోనే. మీరు ఏం బాధలతో ఎవరెవరు ఏం బాధలతో ఇక్కడికి వచ్చిర్రో కానీ అందశ్రీ అన్న గురించి అయితే అద్భుతంగా పొద్దు నుంచి మాట్లాడుతున్నాను అయితే అర్థమైపోయింది. సో ఇప్పుడు ఆ బాధల గురించి నేను చెప్తే ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది, మళ్ళీ ఆయన అది అటు ఇటు పోగల. నేను మాట్లాడే వేదిక మీద బరాబర్ నేను మీ గురించి మాట్లాడతా. నేను పోయేటప్పుడు ఇంత మా కిరణ్ అడిగిన, కిరణ్ నీకు నౌకరు వచ్చిందా అంటే నాకు నౌకరు ఇంకా రాలే అన్న అన్నాడు. సారథిలు ఉన్నావా అంటే లేడు అని చెప్పిండ్రు. సో ఒక్క అందశ్రీ అన్న గురించి లాస్ట్ 10 రోజులు 15 రోజుల నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఓహో ఆహా ఈహి అని చాలా గొప్ప గొప్ప ఎక్కడెక్కడికో తీసుకోబోతుర్రు. సో ఆ ఎక్కడెక్కడికో తీసుకుపోయిన వాళ్ళు నేను జర మళ్ళా భూమి మీదనే ఉండేటట్టుగా చెప్పాలని అనున్నది నేను చెప్తా, బరాబర్ చెప్తా, దాని ముచ్చట చెప్తా. కానీ ఈ క్రమంలో అసలు తెలంగాణలో అందశ్రీ అన్న పాటల గురించి మాటల గురించి చాలా చెప్తూనే పోయినరు. అన్నీ ఇప్పుడు గొర్రెల కాసిండు, గొర్రెల కాసిన కాడికెళ్ళి అన్న చదువులు నేను నేర్చుకోకుండా బడికి పోయి పలక పట్టలేదు, బల్పం పట్టలేదు, వైలు పట్టలేదు. కానీ ఇప్పుడు తాతీలు అంటే తెలియదు, ప్రతిరోజు పనే. ఆడికెళ్ళి మేస్త్రి కాడికెళ్ళి తనకు మళ్ళీ ఏదో పండితుని దగ్గర పోయిండు, జ్ఞానోదయం ఇవన్నీ చరిత్ర తెలుసు, పాటల చరిత్ర. మా ఆయన కూర్చొని ఉన్నాడు, ఆయనకైతే మొత్తం మా విష్ణు కిషోర్ అని ఆల్రెడీ మొత్తం చెప్పింటాడు. నా ఫస్ట్ డే ఆయన మాటలని వదిలేగా నేను చెప్పేది ఏం లేదని పక్కకు వచ్చేసిన, మీడియా ముంగట మాట్లాడుకుంటే చెప్పాడు. సో అందరికీ తెలుసు. కానీ నేను అందశ్రీ అన్న దగ్గర ఒక 2-3 సుగుణాలు సులక్షణాలు ఉన్నాయి. అవి కొంచెం పాటిస్తే కళాకారులు కూడా బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, వ్యక్తిగత అభిప్రాయం. మా ఊళ్ళంతా చాలా మంది హీరోల లెక్క మైక్ పట్టంగానే అసలు ఉర్రూతలాగి ఆడిస్తారు. ఇక్కడ కాదు, ఢిల్లీ పోయిన భాష అర్థం కానోళ్ళతోటి కూడా నినాదాలు ఇప్పించేంత సత్తా ఉన్నోళ్ళు. కానీ జర్రా దీనికి కొద్దిగా దూరం ఉండాలి. అది అందశ్రీ అన్నకు నిజమైన నివాళి ఏమన్నా ఇచ్చి అందశ్రీ అన్న బాటలో ఉన్న పోవాలంటే మాత్రం దీనికి బానిసలు కావద్దని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను దీని విషయంలో. అన్న నీకు మొన్న కూడా సో ఎప్పుడైనా ఇప్పుడు మనం ఇటువంటి వాళ్ళ ఈ జయంతిలైనా వర్ధంతిలైనా సంస్మరణ సభలైనా కానీ నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంచి గుణాలు ఏంటి అనేది నేర్చుకొని వాటిని మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసినప్పుడే నిజమైన నివాళి వాళ్ళ పాటలు గిట్టలు అనేది అది కాకుండా నా దృష్టిలో. సో ఆయన దగ్గర కొంచెం ముక్కుసుడితనం కూడా ఉండే కనుక ఆ ముక్కుసుడితనం కూడా సరే కొంత ఇబ్బందుల ప్రభుత్వం చేతులలో ఉండో లేకపోతే ఆపోజిషన్ చేతులలో ఉండి కొన్ని సందర్భాలలో అన్నా అనకున్నా మీరు రాయండి, మీరు కవితలు రాయండి, మీరు పాటలు రాయండి. మీరు వినిపించలేని స్థితిలో ఉంటే వెనకట నక్సలైట్లు లోపల నుండి పాటలు బయటికి పంపించేదట, బయట వాళ్ళు పేర్లు వేసుకొని రాసుకునేదట కదా. అట్లా మా బోటలో ఉన్నాం. వాళ్ళ అభిప్రాయాలను మీ అభిప్రాయాలను సమాజం ఎట్లుండాలనే దాని విషయంలో మీరు రాయండి, పాటలు రాయండి, కవితలు రాయండి, మాటలు చెప్పండి. మీ గొంతుకలుగా మేము జనం లోపలికి తీసుకుపోతామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ నాది ఇది ఆగిపోలేదు. నాకు 10-15 రోజుల నుంచి లోపల ఒక ఆవేదన ఉన్నది, ఆందోళన ఉన్నది. ఇదంతా ఎటో పోతున్నది, ఇదంతా తమాషా అయిపోయింది, పెద్ద డ్రామాలు జరుగుతున్నాయని నాకు అనిపిస్తుంది. నేను మాట్లాడతా బరాబర్ ఈ మధ్యలో ఎప్పుడో దగ్గర అని మీ అందరికీ మనవి చేస్తూ ఒకడు అన్న చాలా మంచి ప్రోగ్రాం పెట్టినావు. ఇది న్యూస్ అడ్డా తెలంగాణ అడ్డా, తెలంగాణ న్యూస్ అడ్డానేనా తెలంగాణ అడ్డానేనా న్యూస్ అడ్డాను తెలంగాణ అడ్డాగా చేసేసాయి జరా. నువ్వు దీన్ని పట్టుకున్నావు అంటే తెలంగాణ అడ్డా అవుతుంది. నీ సంగతి నాకు ఎరికే కదా, మన ఇద్దరం కలిసి పనిచేసిన వాళ్ళం కదా. కలిసి పనిచేసిన పొద్దున్నే వచ్చేది ఉండే కానీ యాక్చువల్గా నేను ఏదో దాంట్లో పడి మర్చిపోయినాను. ఆ రోజు చెప్పినా కానీ ఇలా మళ్ళీ అంజన ఫోన్ చేయగానే వచ్చినా. నేను దీని విషయంలో ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఇంటర్వ్యూస్లలో నేను ఈ అంశం మీద మాట్లాడతా. ఆఖరికి ఒక చిన్న ముచ్చట చెప్పి బంద్ చేస్తా. నాకు ఒక 2 అంశాలలో నేను ప్రజాక్షేత్రంలో వచ్చిన తర్వాత విద్యార్థి మూమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ఒక 2 విషయాలలో నాకు ఎప్పటికీ ఒక కొడుతూనే ఉండేది. ఏంటంటే ఒకటి, తెలంగాణ విషయంలో విద్యార్థి అమరవీరుల గురించి పాట ఉండాలి. ఎప్పుడున్నా మా వీళ్ళకు జోహార్, అమరులకు జోహార్ అనే పాట వినబడతా ఉండే. అది సాయుధ పోరాటంల గురించి రాసినటువంటి పాట. 69లో చనిపోయినటువంటి వాళ్ళు, తర్వాత 54-55లో చనిపోయినటువంటి విద్యార్థుల మీద పాట రావాలనే ఒక ఆలోచన ఉండే. అది ఇప్పుడు అది నెరవేరుతా లేదా అనుకునే క్రమంలో నేను పిహెచ్డి చేసేటప్పుడు ఈ అమరుల కుటుంబాల మీద రీసెర్చ్ చేసిన తర్వాత మేము షేర్ చేసుకున్నాం. అంజన్న, నేను మా ఎల్లన్న కూర్చుంటే, ఎల్లన్నంటే అన్న నాకు తర్వాత చెప్పిండు. ఒకసారి ఒక ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషి ఇంట్లో తర్వాత కొద్ది రోజుల తర్వాత కలిసినప్పుడు చెప్పిండు. ఆ మధ్యకాలంలో ఆయన రాసిండు పాట కొమ్మజెక్కితే బొమ్మరా అని. కొమ్మజెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా,
ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా జాతి గుండెల జీవనదముల జాలువారే జానపదముల గ్రామములు కపాడవెలసిరి గ్రామ దేవతలెందరో కుమ్మ జక్కితే బొమ్మరా పల్లె పల్లె సీమలు పచ్చగుండా ఊరువాడా సిరులు నిండా ఏటి గడ్డం నీటి నిలువ కట్టడాలకు కాపుతానై చెరువు కుంటలే కాదు బ్రతుకు తెరువు కోసం ఏది చేసిన మనవుల నమ్మకములో మైసమ్మ పురుడు ఓసుకున్నది బొమ్మ జెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా భాష మీద దాడి చేస్తిరి బతుకు మీద దాడి చేస్తిరి భరత జాతిని తరతరాలుగా బహువిధాల బాధ పెడితిరి ఎవరి నమ్మకాలు వారివి ఎక్కిరించే హక్కులు ఎక్కడివి అగ్గికి చెదలెట్ల పడుతుంది నిగ్గదీసి అడుగుతున్నాను రాసిండు నాకు చెప్పిండు పృథ్వీ పాట నువ్వు ఆ స్టేట్మెంట్ ఇచ్చినవాట అందుకే నేను రాసిన అని నాకు ఆయన చనిపోయిన కాడికెళ్ళి ఊకే మదిలా మోగుతా ఉన్నది. సో ఈ రెండు పాటల గ్రామ దేవతల మీద అనేది కూడా ఈ సందర్భంతో తన రాసిన పాటగా చెప్పిండు. నాకు జ్ఞాపకం నేను చెప్పదలుచుకున్నా. భవిష్యత్తులో నేను ఈ విషయాలు మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్ సంపద అన్న నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ అన్నా.